ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్ళడం, అక్కడ విపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేయడం, కాకపోతే వాళ్ళు ఆశించిన ఫలితం రాకపోవడంతో వాళ్ళు బాయ్‌కాట్ చేసైతే బయటికి వచ్చేశారు. ఈరోజు రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్, ఆయనకి ఒక గుడ్ న్యూస్‌నైతే చెప్పారు. ఏంటంటే అది అసెంబ్లీలో సీటింగ్ ఏర్పాటు చేశారనమాట. ఎలా అంటే ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి అనేది క్లియర్‌గా పేర్లు రాసి వాళ్ళు అక్కడే కూర్చోవాలనేది సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఏమైందంటే ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సీఎం అయితే ఎవరు ఉన్నారో, మంత్రులు ఎవరున్నారు వాళ్ళందరూ సాధారణంగా ఒక బెంచ్ ఉంటది. ఆ బెంచ్‌లో అంతా మొదటి వరుసలో వాళ్ళు ఉన్నారు. తరువాత ఎమ్మెల్యేలకి వీళ్ళ వెనక సీనియారిటీ ప్రకారం సీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇటు విపక్ష నేతల వైపు చూసుకుంటే ఫస్ట్ సీటింగ్ లోనే జగన్ కి ఫస్ట్ సీటింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆయన ముందు వరుసలో కూర్చుంటారు, తర్వాత వాళ్ళ విపక్ష ఎమ్మెల్యేలందరూ కూర్చుంటారనమాట. ఈ విధంగా రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్ కి అయితే గుడ్ న్యూస్ చెప్పేశారు. అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వకపోయినా సీటింగ్ అరేంజ్మెంట్ లో మాత్రం జగన్ కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే ఫస్ట్ డే ఆయన ప్లేస్ ని ఉంచారు అన్నట్టు టీడీపీ వర్గాలు అండ్ కూటమి ప్రభుత్వానికి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూడాలి మరి ఇన్ని రోజులు విపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి రాను అని భీష్మించు కూర్చున్న జగన్ ఇప్పుడు మరి అసెంబ్లీకి వస్తారా? పోనీ ఈ సీటింగ్ తో రఘురామకృష్ణరాజు ఇచ్చిన సీటింగ్ తో వైఎస్ జగన్ ఎంతవరకు హ్యాపీ ఫీల్ అవుతారు అనేది మాత్రం మనం వేచి చూడాలి.